ఈ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్నేషనల్ టీవీలో ఏడ్చారు. తన కంట్రీలో జనాలకి తినడానికి తిండి లేదు, ఉండడానికి సరిగ్గా హోమ్స్ లేవని చెప్పి వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ లిటరలీ అందరి ముందు ఏడ్చారు. 1965 లో ఫుల్ గా పావర్టీలో ఉన్న ఈ కంట్రీ ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మలేషియా ఈ ఐలాండ్ ని తన కంట్రీస్ నుంచి తీసేసి వేరే కంట్రీ చేసుకోమని చెప్పి పక్కన పడేసింది. కానీ ఆ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అస్సలు గివ్ అప్ చేయలేదు. ఆ కంట్రీనే సింగపూర్. వాళ్ళ సీ పొజిషన్ ని అడ్వాంటేజ్ తీసుకొని వరల్డ్ క్లాస్ పోర్ట్స్ చేశారు. చైనీస్ గూడ్స్ వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్లే ముందు సింగపూర్ త్రూ వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. కరప్ట్ గవర్నమెంట్ ని తీసేసి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్ గా ఉండడానికి కొత్త రిఫార్మ్స్ ఇచ్చారు. 25,000 హౌసెస్ ని కట్టించి హౌసింగ్ క్రైసిస్ ని సాల్వ్ చేశారు. ఎడ్యుకేషన్ పైన పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి జనాలకి రియల్ వరల్డ్ స్కిల్స్ నేర్పించారు. దీంతో అడ్వాన్స్డ్ ఇండస్ట్రీస్ వచ్చేటట్టు కూడా ప్లాన్ చేశారు. వీటన్నిటి వల్ల జస్ట్ 50 years లో ఒకప్పుడు చాలా పేద దేశమైన సింగపూర్ నౌ బికమ్ వరల్డ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ కంట్రీస్. ఇప్పుడు వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ $1.1 lakh కంటే ఎక్కువ. ఇక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రిసోర్సెస్ లేకపోయినా స్మార్ట్ లీడర్షిప్ తో దేనన్నా మళ్ళీ రీబిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి సింగపూర్ మనకి ప్రూవ్ చేస్తుంది.